ఏపీ సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాపు విద్యార్థుల జాబ్ మేళా తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇబ్రహీంపట్నంలోని నోవా ఇంజనీరింగ్ కాలేజీలో 3 రోజుల పాటు నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా ప్రకటించిన ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాకు రాలేదంటూ విద్యార్థులు వాపోతున్నారు. దీనికి తోడు జాబ్ మేళా నిర్వహించిన కంపెనీలు ఇంజనీరింగ్ విద్యార్థులకు 6,000 మాత్రమే జీతంగా ఇస్తాము అని ప్రతిపాదించడంతో యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాప్ కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్యను విద్యార్థులు నిలదీశారు. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో 6 విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపటి తర్వాత వారిని పోలీసులు వదిలేశారు. ఎంతో దూరం నుంచి వచ్చారు, వ్యయ ప్రయాసలు పడి జాబ్ మేళాకు వస్తే ప్రభుత్వం తమను మోసం చేసిందని కాపు యువత, కాపు విద్యార్థులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జాబ్ మేళా అబాసుపాలు కావడంతో టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాపు విద్యార్థుల జాబ్ మేళా తీవ్ర గందరగోళానికి దారితీసింది. 3 రోజుల పాటు జరుగుతోంది ఇబ్రహీంపట్నంలోని నోవా ఇంజనీరింగ్ కాలేజీలో. అయితే ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు కూడా 6,000 మాత్రమే జీతం ఇస్తామని కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. దీంతో కాపు యువత, కాపు విద్యార్థులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అక్కడ కొంచెం గందరగోళ పరిస్థితి ఏర్పడిన పరిస్థితి ఉంది. కాప్ కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్యను విద్యార్థులు నిలదీశారు. మా ప్రతినిధి సత్య ఉన్నారు ఫోన్ లైన్ లో. సత్య, ఏం జరిగింది? రవి, ఈ రోజు గత 3 రోజుల నుంచి పర్యటిస్తున్నట్టు జాబ్ మేళా, కాపు జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడలోని ఇబ్రహీంపట్నం నోవా కాలేజీలో ఈ జాబ్ మేళాను భారీ జాబ్ మేళాగా పేరు పెట్టారు తప్ప అది తూతూ మంత్రంగానే సాగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, కోనసీమ నుంచి కూడా ఎంతో మంది కాపు యువత ఆశలు పెట్టుకుని ఈ జాబ్ మేళాకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు అత్యుత్సాహం చూస్తే బాగా ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది, ఉద్యోగాల పేరుతో మమ్మల్ని మభ్య పెడుతుంది. కానీ చిన్న చిన్న ఉద్యోగాలు అంటే ఒక స్థాయి ఉద్యోగం చేయాలంటే 8,000 నుంచి 12,000 వరకు యువత ఆకర్షిస్తారు. కానీ వీళ్ళు 4,000, 5,000 అలాగే కాల్ లెటర్స్ వస్తున్నాయి కానీ మాకు ఉద్యోగ మేళతో ఉద్యోగం ఇప్పిస్తున్నారు. అలాగే కాల్ లెటర్స్ వస్తున్నాయి కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేసి పిలుస్తారంటారు తప్ప మాకు ఉద్యోగం, ఎటువంటి ఉద్యోగం రావట్లేదని చెప్పేసి కొంత కాపు యువత అక్కడ ఆందోళన చేసింది. గతంలో జాబు మేళాలు, జిల్లాల వారిగా పెట్టిన జాబు మేళాలు మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా నిలదీయడం జరిగింది. అయితే ఆ యువత అంతా కూడా ఈ భారీ బహిరంగ సభ దగ్గరికి, జాబ్ మేళా దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఈ 300 కంపెనీలు వచ్చి మాకు జాబ్ ఇస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అయితే ఇదంతా మాకు గతంలో కూడా జరిగి మాకు అన్యాయం జరిగింది, ఏ ఒక్కరికి కూడా సరైన జాబు రాలేదు. ఈ 300 కంపెనీలు ఏతున్నాయి అవన్నీ కూడా చిన్న చిన్న కంపెనీలే కాబట్టి మాకు ఇందులో అన్యాయం జరుగుతుందని చెప్పేసి కాపు యువత అంతా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతారో వీళ్ళంతా కూడా ఈ పోలీసులు అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించి కాపు యువతపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఈ పోలీసులు వారిపై విరుచుకుపడడంతో అక్కడ ఉన్న కాపు యువత అంతా కూడా ఆందోళన చెందారు. ఈ ప్రభుత్వం కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందంటూ వాళ్ళంతా ఆందోళన చేపట్టారు. అవి మొత్తం మీద అయితే అసలైన కాపు యువతకు అందకుండా ఈ పక్కదారి పడుతుంది. అంటే పక్క చొక్క నేతలకు సంబంధించిన వ్యక్తులకి జాబ్ మేళా అనేది ఉపయోగపడుతుంది తప్ప ఈ అనగానే కాపు యువతకి ఏది కూడా ఇది ఉపయోగపడట్లేదని చెప్పేసి వాళ్ళంతా చెప్పడం జరుగుతుంది. అంటే కొన్ని గ్రామాలను వదిలేసి కొన్ని గుర్తించిన గ్రామాలకు మాత్రమే అక్కడ సెలెక్ట్ చేసుకున్న ఈ ఎవరైతే ఈ పచ్చ చొక్క వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా సెలెక్ట్ చేసుకున్న వారికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పడం కూడా ఈ కొంతమంది కాపు యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి భారీగా చేరుకున్న కాపు యువత ఇక్కడ ప్రకటించిన కంపెనీ పేర్లు, అలాగే ఈ వచ్చిన కాల్ సెంటర్ గతంలో ఎవరైతే ఉద్యోగాలకి జాబ్ మేళాకి హాజరయ్యారో వాళ్ళంతా కూడా వాళ్ళకి వచ్చిన కాల్ లెటర్స్ తీసుకుని అక్కడికి రావడం జరిగింది. కొంతమంది అధికారులు నిలదీసే పక్షంలో ఇక్కడ గందరగోళం నెలకొంది. మొత్తం మీద ఈ జాబ్ మేళకు సంబంధించిన విషయమే కాకుండా గతంలో మనం చూసుకున్నట్లయితే అయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణ కూడా జాప్యం జరుగుతుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది కాపు నాయకులు కావచ్చు, కొంతమంది కాపు సంఘాలు కావచ్చు, యువత కావచ్చు, వీళ్ళంతా కూడా ముందుకు వచ్చి ఈ విషయాలను బట్టబయలు చేయడంతో ఈ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆగస్టు నెలలోనే రిజర్వేషన్ చెప్పేసి దాని మీద ఒక కమిటీ వేశాము. గతంలోనే అది జరగకుండా జరిగింది, గతంలో మోసం కూడా జరిగిందని చెప్పేసి కాపు యువత ఆందోళన చెప్పారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ ప్రజాభిప్రాయ సేకరణ కాదని మనకి ఇచ్చిన ఈ కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి భారీ ఎత్తున ఈ కాపు యువత అక్కడ చేరుకుని మాకు ప్రతి విషయంలో అన్యాయం చేస్తుంది ప్రభుత్వం, అన్నిట్లో అసంతృప్తి వ్యక్తం చేస్తుంది, ఈ ఉద్యోగాల పేరిట ప్రకటన ఇచ్చి యువతను అసంతృప్తి పరిచి అన్ని కూడా చిన్న చిన్న ఉద్యోగాలను ఇచ్చి యువతనంతా కూడా
ఆకర్షించి మమ్మల్ని ఎలా చేస్తుందని చెప్పేసి మోసపూరిత ధోరణిలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి సత్య చాలా ప్రచారం చేసుకుంది. కాపు కార్పొరేషన్ అవ్వచ్చు, లేకపోతే ఏపీ సర్కార్ అవ్వచ్చు, కాపు యువతకు రుణాలు ఇస్తున్నామని చెప్పారు. రుణాల హామీని కూడా విస్మరించిన పరిస్థితి ఉంది. చాలా కొద్ది మందికే, మీరు చెప్పినట్టుగా ఏదో సెలెక్టెడ్ పర్సన్స్ కే, పచ్చ చొక్కాకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకే రుణాలు ఇచ్చారు. ఇప్పుడు జాబుల విషయంలో కూడా అదే జరిగింది. జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు వస్తున్నాయంటూ కూడా ప్రచారం వదలగొట్టారు. కానీ ప్రముఖ కంపెనీలు ఏమీ వచ్చిన పరిస్థితి లేదు. మొత్తం మీద చూసుకుంటే అధికార పార్టీలో ఎటువంటి ఫీలింగ్ ఉంది? అబాస్ పాలయ్యామనే ఆలోచనలో ఉన్నారా? అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే నెంబర్ 1 న్యూస్ కి ఆధారాలతో సహా కొన్ని ఫిర్యాదులు అయితే రావడం జరిగింది. రేషన్ కార్డులు, ఐడి ప్రూఫ్ లేని వాళ్ళకి కూడా ఈ రిజర్వేషన్లు అనేవి కల్పించాయని చెప్పేసి కొంతమంది కాపు యువత కావచ్చు, కొంతమంది సంఘాలు నెంబర్ 1 న్యూస్ కి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ ఉద్యోగాల పేరిట మోసపూరిత ధోరణిలో వెళ్తుందని చెప్పేసి ముందుగానే గమనించిన కొంతమంది యువత అక్కడ చేరుకుని ఎంత నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యం అధికారులు అప్రమత్తమయ్యి ఈ ముందుగానే వీళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే ప్రభుత్వం ఇవన్నీ గమనిస్తూనే ఉంది. అయితే జీవితంలో బ్రతకాలంటే కంపల్సరీ కాపు యువతకు ఉద్యోగం కావాలి. ఏ స్థాయి అయినటువంటి అనగారిన యువకుడు కావచ్చు, చదువుకున్న యువకుడు కావచ్చు, ఎవరైనా సరే ఉద్యోగం కంపల్సరీ ఉండాలి అనే నినాదంతో కాపు యువతంతా కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగాల పేరిట మోసం చేస్తుందని చెప్పేసి యువతంతా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన జాబ్ మేళాలను మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల నుంచి మాత్రమే ఈ యువత ఇచ్చారు. అయితే గతంలో ఈ జాబ్ మేళాలో పాల్గొన్న యువతంతా కూడా మాకు మోసం జరుగుతుంది, ఈ కాల్ లెటర్స్ వచ్చినా కూడా మమ్మల్ని మళ్ళీ మీకు కాల్ చేస్తాము, మీకు ఇప్పుడు ఈ రోజు చాలా మందికి కాల్ లెటర్స్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది.